శ్రీముఖ ఆడుకోండి ఆడుకోండి. కృష్ణ ఒరే పిల్లలు లోపలికి పోయి దాక్కోండి. కొండిరా ఆయన వస్తున్నాడు. ఆయన ఎవరో ఇంకా నాకే తెలియడం లేదు. మీకెలా తెలుస్తుంది? పండి పండి. ఒరే ప్రభవా ఇలా రా, తమ్ముడిని తీసుకెళ్ళి దాచి. ఒరే దుందు లోపలికి పో. స్వామి కొంచెం దాహం ఇప్పిస్తారా? బా ఉండవయ్యా, చెయ్యి తీరిగ్గా లేదు. ఎవరు? నారదమునింద్రులా? నమో నమః. ఎన్నాళ్ళకి కలుసుకున్నాం? సత్యాకృష్ణులా? శుభం శుభం. ఎక్కడి నుంచి రాక? తర్వాత మాట్లాడుకుందాం. అలా చెరువుకు వెళ్ళి దాహం తీర్చుకుందాం. వద్దులేండి, మా దాహం తీరిపోయింది. మీ దర్శన ప్రభావాల కాబోలు. అది సరేగాని ఇలా అడవుల్లో పడ్డావేం మాధవ? ఏ వరలక్ష్మి అయినా కట్టబడిందా? అది కాదు స్వామి, మా సత్య పెంపుడు జంకులు ఎరుగుదురు కదూ. మీలాగే హాయిగా బ్రహ్మచారిగా ఉండేది. ఇప్పుడు అది పారిపోయి వచ్చి ఒక అడవిలేడుతో ఎక్కడో కాపురం పెట్టింది. చూచి పట్టుకుందామని వచ్చాం. ఓహో, ఏదో వచ్చారు కాబట్టి దంపతుల్ని దీవించి వెళ్ళండి. అలాగే అన్నట్టు మీరు సంసారం స్వీకరిస్తామన్నారుగా మునుపు? ఏదో చలోక్తి కన్నాను గాని నానావిధ నరకప్రాయమైన ఈ సంసార జంచాట నాకెందుకయ్యా? ఆహా, అనుభవజ్ఞులు. స్వామి, ఏదో లోపల పసిపిల్లేడుపులా ఉంది. మా పర్ణశాలలో ఓ గండు పిల్లి పిల్లలను పెట్టింది. వాటి ఏడుపు అంతే. స్వామి, తమ సుపుత్రుడా? అబ్బే, ఇక్కడ కోయ పిల్ల ఉంది, దాని సుపుత్రుడు. పోరా. ఆహా, నోరారా నాన్న అని పిలుస్తున్నాడే, బ్రహ్మ తేజస్సుతో బాలనారదునిలా ప్రకాశిస్తున్నాడే, మీ కుమారుడు కాదంటారేం స్వామి? శ్రీహరి, నాకు కుమారుడేమిటయ్యా? నా బ్రహ్మచర్యాన్ని శంకిస్తున్నావా? అది కాదు స్వామి, మీ తండ్రి గారిలాగా మీరు మానసపుత్రుని కన్నారేమో అనుకున్నా. అదేం కాదు. ఈ గూడెంలోని కుర్రకుంకలందరూ నా దగ్గర చదువుకోవడానికి వస్తూ ఉంటారు. ఆ అభ్యాసంలో నా పేరులోని మొదటి అక్షరమే వీళ్లకు పట్టుబడింది. అందుచేత 1-2 సార్లు నాన్న నాన్న అంటూ ఉంటారు అంతే. ఏమిట్రా మీ అల్లరి? మీ నాన్న దగ్గర పండి. స్వామి, అంతఃపురం నుంచి ఆగ్రహంతో ఆడవారు అరుపు వినిపిస్తోంది. అమ్మవారిని స్వీకరించారా? అమ్మవారు లేరు, అయ్యవారు లేరు, ఉండవయ్యా. అది ఆ కోయదాని గోల. గోలగానే ఉంది, ఎలా ఉంటున్నారో గాని. స్వాముల వారు స్వయంగా కట్టినట్టున్నారు ఆశ్రమం. అంతా చూద్దారండి. మరే పోరా అడిగి మృగం. బావోయ్, ఎవడి దొర? ఎన్న తినే రకమా? నున్నగుండాడో. స్వామి, బావా అని పిలుస్తున్నాడు. మీ మరిది గారా? ఎవరు? వీడా? చీచి, అడివి వెధవా. ఏదో శిష్యుడిగా ఉంటానంటే సరే అన్నాను. ఇక్కడి వాళ్ళందరూ నన్ను మహానుభావ అని పిలుస్తారు. వీడు అంతటి మాట అనలేక మానుభావా బావా అంటూ ఉంటాడు. ఓహో, అదే. ఒకప్పుడు మహానుభావ, ఇప్పుడు ఒట్టి బావ ఏడన్నమాట. అంతే. ఇదిగో సంటాడి కాస్త పాలు పట్ట.
ఇంతకు ఆశ్రమం బాగుందా? ఆశ్రమం మాటకేం గాని అమ్మగారు పిలుస్తున్నారు, కాస్త వినిపించుకోండి. ఎవరండి అమ్మ కొమ్మను? అమ్మ మాకు, కొమ్మ మీకు. వెళ్ళండి స్వామి. ఏమిటయ్యా నన్ను ఇలా వేపుకు తింటారు? అది ఎవతో కోయపక్షి. ఏమిటి నేను పక్షణ? ఎవరు ఎవర్రా సంత? సెలవుదే అప్పులోడు. సత్యంద్ర నాగేశ్వర లేరని చెప్పరా విఘ్నేశ్వర? నాకే నువ్వే చెప్పుకో, నేను అబద్ధం ఆడను. ఏమండి మా వారి ఇంట్లో లేరండి. అప్పులతో పాటు అబద్ధాలు కూడానా? తప్పు కాదు. ఉన్నారు, రమ్మంటున్నారు. సాంబశివ సదాశివ అట్టా అనుకుంటే ఒక్కరు పలకరేమంట. అప్పెక్కడ తప్పైందా అంట, బుద్ధి జ్ఞానం ఉంటుందా అంట. బేరయ్య గారు మీరా? అలా వీధిలోకి వెళ్ళి మాట్లాడుకుందాం రండి, దయచేయండి. విఘ్నేశ్వర నాగేశ్వర, ఈదులు అట్టుకుంటే ఇంట్లోకి రమ్మంటావు, ఇంట్లో అట్టుకుంటే ఈదులోకి రమ్మంటావు. ఇంకెక్కడ అడగను అప్పు, ఆకాశంలో అంట. ఇంతకు అప్పు ఎంత? ఇన్నమ్మా తల్లి. 1 2 3 4 5 6. ఏమిటారు? 6 పురులకు 600. వ్యవసాయానికని 50, చిల్లర మరణ 40, అడపదడప వాడుకుంది 60. మరి కంటే ఉప్పు ఇంటి మీదకి వచ్చి మరీ అలా చేస్తున్నావు, రేపిస్తాలే. ఎన్ని రేపులు అంట. నా వ్యాపార మొత్తం సాగుతా అంట, నాది మొత్తం సంవత్సరం కాదా అంట. నీకు సిగ్గు సరే ఉంటా అంట. అది ఉంటే అన్నీ ఉన్నట్టే అంట. పోనీ ఇవ్వలేరు అని నా కాళ్ళు అడుగుని ఒక 7 పేరకుంటా అంట. కిట్టార్పణంలో దండం పెట్టి ఊరుకుంటా. వద్దు వద్దు, మీ అప్పులన్నీ ఆ కృష్ణుడి కింద గంట కడతారు. అప్పు నిప్పు లాంటిది, ఒట్టినే వదలకండి. బేరయ్య గారు ఇప్పుడు ఉన్నారు, 2 దినాల్లో మీ రుణం తప్పకుండా తీర్చుకుంటాను, వెళ్ళి రండి. ఇదిగో చూడు, కరాగా రేపు చెబితే ఈ గురిసెంత బీగట ఏంటనుకున్నావు మరి? అంత శాతకాలు సంసారం ఎందుకు అంట, సన్నాసంలా పుచ్చుకోమంట, లేదా సావన సాగకూడదు అంట. హరి హరి పిలిచారా స్వామి? కృష్ణ స్వామి, కృష్ణ స్వామి. ఆగండి, ఇతన్ని ముట్టుకోకండి. చతుర్ముఖ బ్రహ్మ కడుపున చెడబుట్టి కామాంధుడై ఒక కోయిరాన్ని కట్టుకున్న పాపం చాలక భార్య పిల్లలతో కాపురం చేస్తూ నిండు ఇంట్లో తనకి ఎవ్వరూ లేరని అవాచకంగా అబద్ధాలని కయ్యాల మనల్ని ముట్టుకోకండి. ముట్టుకుంటే రౌరవాద నరకాలు ప్రాప్తిస్తాయి. పదండి. కృష్ణ 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 కృష్ణ. భరించలేరు, సహించలేరు. తల్లి భూదేవి, నిలువునా చేరి నన్ను నీరు దాచుకో అమ్మా. నీ కూడా అంటరాని వాడిని అయిపోయానా తల్లి? సర్వపాపహరణ సాగర రాజు, నీ వైరాలను నీరు చేర్చు, నీ పరమాగ్ని జ్వాలలో నన్ను భస్మం చెయ్యి, నన్ను ఈ బాధల నుండి విముక్తుని చెయ్యి. తాతా పద్మనాభం, తండ్రి పరమేశ్వరి, గురుదేవ భారతైనా నీ పదరేడుములనైనా తాకదగని ఈ అపవిత్రునికి సెలవు సెలవు.